నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసుల్లో భాగంగా బాడీ లాంగ్వేజ్ ఎలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు, అలాగే ఎక్స్ప్రెషన్స్ గురించి రెగ్యులర్గా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాం. తర్వాత డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ అయిన తర్వాత బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ కలిపి మనం మేనరిజంని ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక క్యారెక్టర్కి ఒక్కొక్క మేనరిజం అనేది మనం క్రియేట్ చేస్తే ఆ క్యారెక్టర్ అనేది ఇంకా బాగా ఉంటుంది. ఉదాహరణకి ఒక సినిమాలో హీరో అని ఒక మేనరిజం ఆ క్యారెక్టర్కి ఇస్తాడు. అప్పుడు మనం ఈజీగా ఇలా అనగానే మనం ఆ క్యారెక్టర్ మనకి వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఆ క్యారెక్టర్ని ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్గా ఇది ఆ క్యారెక్టర్ని వెంటనే మనకు అర్థం కావడానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి. ఉదాహరణకి అంటే కోపం ఆయన స్టార్ట్ అయ్యిందని చెప్పడం కోసం పెట్టే మేనరిజం అది. ఇలా రకరకాల మేనరిజమ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ యాక్టింగ్లో. ఈ మేనరిజమ్స్ని మనం ఒక యాక్టర్గా మనం క్రియేట్ చేయవచ్చు, లేదా ఒక డైరెక్టర్ సలహా మేరకు మనం క్రియేట్ చేయవలసి ఉండొచ్చు. సో ఈ మేనరిజమ్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, ఇది కంప్లీట్గా క్రియేటివిటీ కాబట్టి అయినా సరే దీనికోసం మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ గురించి కొన్ని ఎక్సర్సైజ్ చేశాం కదా, వాటితో పాటు ఈ రెండింటిని కలిపి మనం మేనరిజమ్స్ అనేవి క్రియేట్ చేయడం కోసం హెల్ప్ఫుల్గా ఉండే విధంగా ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మనకు షూటింగ్లో కొన్ని ఇంపార్టెంట్గా కొన్ని చేయాల్సి ఉంటుంది. సో వాటి కోసం కూడా మనం ముందుగానే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి షూటింగ్లో ఒక హీరోయిన్కి కన్ను కొట్టే సీన్ ఉండొచ్చు. అప్పుడు మనం ఒక హీరోగా చేస్తే హీరోయిన్కి కన్ను కొట్టడం అనేది మనం కన్ను కొట్టడం అనేది, అలాగే ఒక విలన్ తన అసిస్టెంట్కి ఇతను చంపేయని సిగ్నల్ ఇస్తూ కన్ను కొట్టడం, ఇలా రకరకాల సిగ్నల్స్ అన్నమాట ఇవ్వడం అటువంటివి. తర్వాత ఒక హీరో సిగరెట్ కాల్చడం అంటే ఒక టైపులో ఒక స్టైల్లో ఒక విలన్ ఎలా కాలుస్తాడు సిగరెట్, లేదా హీరో ఎలా కాలుస్తాడు. తర్వాత ఒక క్యాప్ పెట్టుకోవడం, మనం ఇటువంటివి మనం ప్రాక్టీస్ చేయొచ్చు రెగ్యులర్ ప్రాక్టీస్లో. అంటే ఉదాహరణకి ఒక కన్ను కొట్టేది లేదా ఒక స్పెక్ట్స్ పెట్టుకునేది, దానికి ఒక స్పెక్ట్స్ అనేది ఇలా స్పెక్ట్స్ తీసుకొని దాన్ని ఇలా పెట్టుకొని, మామూలుగా స్పెక్ట్స్ మనం ఇలా పెట్టుకుంటాం. ఇలా పెడుతూ ఇంకా కొంచెం దానికి ఏదైనా వెరైటీ చేయాలంటే ఒకటి ఇలా ఉంచేసి ఒక్క చేస్తూ ఇలా ఇటువంటివి ప్రాక్టీస్ చేయాలి. అలాగే స్పెక్ట్స్ పెట్టుకొని అంటే దొంగ చూపులాగా మళ్ళీ ఇలా ఇటువంటివి ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఒక క్యాప్ తీసుకొని క్యాప్ పెట్టుకునే విధానం పెట్టుకోవచ్చు. తర్వాత ఇలా లేదా క్యాప్ రొటేట్ చేస్తూ, లేదంటే ఇంకెలా అయినా ఇలా పెట్టుకోవాలి. లేదా ఇలా అంటే రకరకాలుగా మనం ఏదైతే వెరైటీ చేయగలమో ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ట్రై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఉదాహరణకి ఒక సిగరెట్ కాల్చడం, స్మోకింగ్ అనేది కూడా ఎక్కువ క్యారెక్టర్స్కి మనకి షూటింగ్లో అవసరం అవుతుంది. కాబట్టి మనకు ఒకవేళ స్మోకింగ్ అనేది అలవాటు లేకపోతే ఇటువంటిది ఏదో ఒకటి, ఒక దారపు రీల్ లాంటిది లేదా ఒక స్కెచ్ పెన్ లాంటిది తీసుకొని మనం ఇలా పెట్టుకొని ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా ఇలా పెట్టి దాన్ని వెలిగించడం, ఇలా లేదంటే
ఇలా ఏదైనా ఒక మనం వాటితో మనం ప్రాక్టీస్ అనేది చేయాలి. అటువంటి విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి చేస్తూ వీటి సహాయంతో మనం ఏదైనా మనం మేనరిజమ్స్ క్రియేట్ చేసేటప్పుడు వీటి సహాయం మనం తీసుకొని మేనరిజాన్ని మనం క్రియేట్ చేయొచ్చు. లేదా ఒక డైరెక్టర్ సలహా సూచన మేరకు కూడా మనం మేనరిజాన్ని తయారు చేసుకోవచ్చు. సో బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్తో పాటు మేనరిజం అనేది కూడా యాక్టింగ్లో చాలా కీలక పాత్ర ఉంటుంది. కాబట్టి మనం ఇటువంటివి కూడా మనం ప్రాక్టీస్ అనేది చేస్తే చాలా మంచిది. సో తరువాత మనం డైలాగ్స్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం తర్వాత వీడియోలో చేద్దాం. అలాగే ఈ వీడియోలో ఏదైనా తప్పులు ఉన్నా లేదా బెటర్గా ఏదైనా ఐడియాస్ ఉన్నా మీరు మీ సలహాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే దాన్ని సరిదిద్దుకొని ఇంకా బెటర్ ఇంకా మంచి సబ్జెక్ట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియోని ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారికి, అలాగే సినిమా గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేసి అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.